హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ అను 06 వచ్చేసింది అనమాట. మనకి ఇప్పుడే నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ అనమాట. సో యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ 2026. సో ఇయర్ ఆఫ్ 2026లో మనకి ఆర్ఆర్బి అన్నది ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది అన్నది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసింది. సో మనం ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ఏమేమి పోస్టులు రిలీజ్ చేస్తుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అన్నది ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నౌ. సో యాన్యువల్ క్యాలెండర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ 2026 అనమాట. సో మనకి జనవరి నుంచి మార్చ్కి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అవుతుందండి. సో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అన్నది జనవరి నుండి మార్చ్ లోపు వస్తుంది. నోటిఫికేషన్ అన్నది పక్కాగా వస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుండే స్టార్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్ అన్నమాట. మనకి ఏప్రిల్ టు జూన్ లోపల మనకి టెక్నీషియన్ అండ్ సెక్షనల్ కంట్రోలర్కి మనకి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ టు జూన్లో వస్తుందండి. సో పక్కాగా మనకి నోటిఫికేషన్ డేట్ అన్నది మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఈ నోటిఫికేషన్ అయితే పక్కాగా ఏప్రిల్ టు జూన్లో, జనవరి టు మార్చ్లో అయితే పక్కాగా వస్తుంది. నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది అన్నది నేను కమింగ్ వీడియోస్లో కూడా నేను చెప్తాను. మనకి ఇంకైతే ప్రజెంట్ అయితే ఇంకా నోటిఫికేషన్ డేట్ అన్నది రిలీజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్లో మనకి జేఈ, డిఎంఎస్, సిఎంఏ అండ్ పారామెడికల్ కేటగిరీస్లో మనకి జూలై టు సెప్టెంబర్లో నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ మీరు మీ ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్లో మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అనేది మనకి లెవెల్ 2 అండ్ లెవెల్ 3 అండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అనేది మనకి లెవెల్ 4, 5 అండ్ లెవెల్ 6. సో ఎన్టీపీసీకి చాలా స్కోప్గా చాలామంది ప్రిపేర్ అవుతారనమాట. చాలామంది అప్లై చేస్తారు ఎన్టీపీసీకి, గ్రాడ్యుయేట్కి అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి కూడా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మీరు ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో ఖచ్చితంగా జాబ్ సాధించగలరు. విత్ ఇన్ 2 months ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్లో మనకి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ టు డిసెంబర్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఇది యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఆర్ఆర్బి అనమాట. సో జనవరి టు మార్చ్ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, ఏప్రిల్ టు జూన్లో మనకి టెక్నీషియన్ అండ్ సెక్షనల్ కంట్రోలర్, అండ్ నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్లో మనకి జేఈ, డిఎంఎస్, సిఎంఏ అండ్ పారామెడికల్ కేటగిరీస్, అండ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండ్ నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్లో మనకి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అనమాట. సో మ్యాక్సిమం అందరూ దేనికి అప్లై చేస్తారంటే ఈ రెండింటికి అప్లై చేస్తారండి. టెక్నీషియన్ అండ్ సెక్షనల్ కంట్రోల్కి ఒకటి, ఎన్టీపీసీస్కి అనమాట ఎక్కువగా దీనికి అప్లై చేస్తారు. సో ఎందుకంటే ఇవి కొంచెం ఈజీ అనమాట. సో నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, విత్ ఇన్ 2 monthsలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, విత్ ఇన్ 2 monthsలోనే ఎగ్జామ్ అన్నది ఎలా క్రాక్ చేయాలి, ఎన్టీపీసీ జాబ్ అన్నది ఎలా కొట్టాలి, విత్ ఇన్ 2 months ఆఫ్ ప్రిపరేషన్లో స్ట్రాటజీస్ ఎలా మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తానండి. అండ్ సో పక్కాగా ఇవైతే మంత్స్ అనమాట. ఇందులోనే నోటిఫికేషన్స్ వస్తుంది. డేట్ ఎప్పుడు వస్తుంది అన్నది నేను కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లర్న్ విత్ అను 06. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.